మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జిల్లా కలెక్టర్పై కేసు నమోదుపై మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి చందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, అప్పటి మున్సిపల్ కమిషనర్ యూసఫ్లపై ఎస్సీ ఎస్టీ బెదిరింపు కేసు నమోదుపై వెంటనే విచారణ జరపాలని, గత సంవత్సరంన్నర క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ ఆలస్యంగా నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారని, గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ కావడంతో పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమ ఫిర్యాదుకు మోక్షం కలిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. కాకపోతే నేను పర్సనల్గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వ్యక్తిగతం అనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని భంగం కల్పించే విధంగా వేరే ఎవ్వరు ఏ రకంగా ముందుకొచ్చినా కూడా నేను పరువు నష్ట దావా వేస్తా. ఒక్కొక్కరి మీద 10 కోట్ల వ్యాయంతో వేసే పరువు నష్ట దావా కూడా నా అడ్వకేట్ త్రూ నేను పంపిస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను. 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించండి ఇంకో వ్యక్తిని విమర్శించే విధంగా. నేను అప్పుడు సొంత పార్టీలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకులు కూడా నాకు ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడుతున్నప్పుడు వచ్చి ముందుకొచ్చి మాట్లాడి సార్ట్ చేసిన ముఖాలు కాదు, ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక నామినేటెడ్ పదవులను అనుభవించేది ఎలా ఉంటుంది, ఒక ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లోకి వెళ్ళి రిప్రజెంటేటివ్గా ఎన్నుకొని రావడానికి వచ్చిన విలువను మీరు దయచేసి గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బడా చోట నాయకులు ఎవ్వరు కూడా ధైర్యం చేయొద్దు నా మీద మాట్లాడడానికి. పదవు నష్ట డాబా కింద నేను ప్రతి ఒక్కరికి రిప్రజెంట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏం సార్ ఈ విధంగా మార్చారు అని కూడా మేము మొదలే ఎలక్షన్ ముందు తనని అడగడం జరిగింది. అదే విధంగా చేపిస్తా అయిపోతుంది, మీకే అవుతుంది, ఎస్సీ మీకే డీలర్ ఉంటుంది, చేపిస్తాను కూడా చెప్పాడు. ఆ మాట కూడా తప్పాడు. తప్పినాక సరే ఏదో పోటీ చేసుకుంటాం దాని ఏముందని అనుకున్నాం. జనరల్ సీట్లో మహిళా జనరల్ సీట్ అయ్యింది. అయిన తర్వాత ఎలక్షన్ వస్తుంది, మాకు టికెట్ కావాలని డిమాండ్ చేసినాం, అడిగినాం. ఓకే, టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అందరు టికెట్ ఇచ్చేసిండు. అయిపోయిన తర్వాత ఎలక్షన్లో గెలవాలి కదా, గెలవడం కోసం కొడుకు తండ్రి ఇద్దరు, బంటి గారు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని, నేను నాతో పాటు నా కొడుకు కూడా కూర్చొని పర్సనల్గా కూర్చోబెట్టి ఇంట్లో మాట్లాడాడు. లక్ష్మయ్య, నువ్వే గెలిస్తే చైర్మన్ మీకే ఇస్తాను, 5 సంవత్సరాలు మీరే ఉంటారు కాబట్టి గెలవడానికి డబ్బులు కావాలి, పార్టీకి వెళ్ళి డబ్బులు వస్తలేవు, పరాయం పెట్టుకొని గెలిపించుకోవాలి. దాంట్లో 2-3 ఎస్సీలను మనోళ్ళని అడిగితే మాతోటి కాదు అని చెప్పి పక్క జరుగుతున్నారు. ఇది సాధ్యమయ్యేటట్లేదు. గెలవాలి, మనం కాంగ్రెస్గా గెలవాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో పార్టీ డొనేషన్ వస్తలేదు కనుక నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి నన్ను డిమాండ్ చేశారు సార్. డిమాండ్ చేస్తే 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. నేను దాంట్లో 2,30,00,000 బంటి గారి చేతికి ఇవ్వడం జరిగింది. తండ్రికి కొడుకు ఇద్దరు కాంపామిస్ గారు తెచ్చి ఆయన డబ్బులు అక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన పెట్రోల్ కూడా ఏదైతే పెట్రోల్ ఉందో 5 సాగర్ రోడ్లో అక్కడ తీసుకొచ్చి నా డ్రైవరు, నాతో పాటు ఉన్న నా మిత్రులు కలిసి, అంతకుముందు గతంలో నా ఎమ్మటి ఉన్న వాళ్ళందరూ మీకు తెలుసు కానీ పేరు కూడా చెప్తున్నా, మహేష్ కానీ, పాషాబాయ్ కానీ, సురేష్ కానీ, కేవీ రమేష్ కానీ, వీళ్ళందరూ తెలుసు. ఎందుకంటే నా ఎమ్మటి ఉన్న టీం అందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరి ముందర కూడా నేను డబ్బులు ఇస్తున్నా, ఈ విధంగా నన్ను అడిగాడు, తీసుకుంటామని చెప్పి కూడా ఈ విధంగా డబ్బులు ఏర్పాటు చేసి ఎలక్షన్ కంటే నామినేషన్ కంటే వేసిన తెల్లారి మనస రోజు 3వ రోజు నాడు ఆయనకి ఇవ్వడం జరిగింది క్యాష్. మర్చి క్యాంప్ ఆఫీస్ని చూస్తే ఇవాళ ఏసీలు ఎత్తుకపోయినావు, గీజర్లు ఎత్తుకపోయినావు, సోఫాలు ఎత్తుకపోయినావు. నేను ఏమంటున్నా, ఏసీ బండ్లకు షెడ్ వేస్తే షెడ్ ఎత్తుకపోయినావు, లోపలున్న బాత్రూమ్లల్లో వాటిలున్న కమాండ్లు ఎత్తుకోవాలి, ఒక పైకర గుండీలు ఎత్తుకొని నల్లలు కూడా ఎత్తుకపోయారు. అవి కూడా దేనికన్నా అక్కడి వస్తే అవి కూడా ఎత్తుకపోతుండేనేమో. ఇంత దిగజారి మీ స్థాయిని అక్కడ కోడేలు శివప్రసాద్ తిన్నా నేను, ఏది ఏపీలో ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటారా అని. కానీ కళ్ళకు కట్టినట్టు మరి మీరు ఏం సాధించారు ఇన్ని దినాలు, ఇంతగానం మమ్మల్ని కొల్లగొట్టి ఏం సంపాదించి మళ్ళీ సోపాల కాడ కక్కుర్తి పడ్డరు నాకు అర్థం కాలే. ఈ చిన్న మరి ఇళ్ళకే చెలువాటు అయింది. ఈ క్యాంప్ ఆఫీస్ చూసినా పోనీ ఇప్పుడు పడాబడ్డట్టు అయింది. ఓయిర్లో కూడా షార్ట్ సర్క్యూట్ చేసి పెట్టారు, అద్దాలు వలగొట్టిరు, టైల్స్ వలగొట్టిరు. ఏమైనా మీకు ఇది ప్రభుత్వ ఆస్తి, ఆ ప్రభుత్వ ఆస్తిని ఖరాబ్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.